పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇది శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం, 4వ శుక్రవారం అండి. ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మా ఇంట్లో లక్ష్మీదేవికి రవ్వ అప్పాలు నైవేద్యంగా పెట్టానండి. ఆ రవ్వ అప్పాలని మీకు కూడా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి చూపించేస్తాను ఈరోజు. ఇది చాలా క్విక్గా అయిపోయే టేస్టీ నైవేద్యం అండి. ఇంకెందుకు ఆలస్యం, రవ్వ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫ్రెండ్స్, మనం రవ్వ అప్పాలకి ఏమేం కావాలి చూసేద్దాం ఇప్పుడు. ఇలా 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు పంచదార, యాలకుల పొడి. స్వీట్ కదండి, యాలకుల పొడి కంపల్సరీ. బొంబాయి రవ్వ కప్పుకి కప్పు పంచదార ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి, సమానంగా ఉండాలి. ఇలా ఒక బౌల్లోకి ఈ కప్పు బొంబాయి రవ్వ, అలాగే కప్ షుగర్, యాలకుల పొడి వేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ 3 చక్కగా మిక్స్ అయ్యేటట్టు గట్టితో కలిపేసుకోండి. ఈ రవ్వ అప్పాలు ఆంజనేయుడికి ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పిస్తారండి, చాలా మంచిది. అట్లాగే పండగలకి ఇది ప్రత్యేకమైన ప్రసాదం అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈజీగా అయిపోతే ఈ రవ్వ అప్పాలు మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. చూసారా, ఇలా అంతా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్, ఇలా పొయ్యి మీద మందపాటి గిన్నె ఒకటి పెట్టేసుకోండి. కప్పు వాటర్ పోయాలి, అన్ని సమానంగా. ఈ మాత్రం చూడండి, మిస్ అవ్వద్దు. కప్పు రవ్వ, కప్పు పంచదార, అలాగే కప్ వాటర్. వాటర్ ఎక్కువ అయిందనుకోండి, పల్చగా అయిపోతే మనకు అస్సలు అప్పాలు సరిగ్గా రావు. వాటర్ కూడా సమానంగా పోయండి. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని చక్కగా గరిటతో కలుపుతూ ఈ వాటర్లో పోసేయండి. వాటర్ మరిగాకే పోయండి. ఇలా కలుపుతూ పోసుకుంటే అసలు ఎక్కడ ఉండలు కట్టవు, మీకు ఉండలు లేకుండా చక్కగా గరిటతో ఇలా కలిపేసుకోండి మొత్తాన్ని. తొందరగా చాలా ఫాస్ట్గా ఉడికిపోద్దండి, బొంబాయి రవ్వ కదా, చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది. ఇలా మూత పెట్టించండి. ఒక 3 మినిట్స్ తర్వాత మొత్తం దగ్గర పడిపోతుంది. షుగర్ అంతా కరిగిపోయి, అలాగే రవ్వ అంతా కరిగిపోయి మన రవ్వ కేసరి చేసుకుంటాం కదా, అట్లా తయారవుతుంది. చక్కగా మగ్గిపోయింది. చూసారా, అస్సలు పల్చగా ఉండకూడదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇలా దగ్గర పడిపోయి గట్టిగా అయిపోవాలి. తర్వాత దీన్ని చక్కగా చల్లారి చేసుకోండి. చల్లారిపోయినాక చేతికి నెయ్యి రాసుకుంటూ అప్పాలు ఒత్తుకుందాం. నెయ్యి రాసుకుని అది మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసి చేతి మీద గారెలు ఒత్తుకుంటాం కదా, అలా గారెల టైప్లో రౌండ్ షేప్లో చేసేసుకోండి. చేతికి నెయ్యి రాసుకుని, ఎక్కడ పగుళ్ళు ఉండకూడదు. పగుళ్ళు ఉన్నాయంటే మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం అవి విడిపోతాయి అన్నమాట, అప్పాలు సరిగ్గా రావు. చూసారు కదా, ఇలా చూడండి, చేతికి నెయ్యి రాసుకుంటాం. అలా బాల్స్లా చేసుకుని చేతి మీద ఇలా రౌండ్ షేప్లో ఒత్తేసుకుంటాం. నెక్స్ట్ ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి పక్కన. అలా అన్నీ చేసేసుకోండి మొత్తం. ఆ రవ్వ అంతా, ఈ రవ్వ మెటీరియల్ ఉంది కదా, షుగరు రవ్వ, ఇదంతా అలా చేసేసుకోండి. బాల్స్లా చేసుకోవడం, ఇలా ఒత్తుకుని పక్కన పెట్టేసుకోవడం. తర్వాత నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ చల్లారిపోయినాక మీరు చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 3 డేస్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. నేను మీకు ప్రతిసారి చెప్తాను, డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మొత్తం ఈవెన్గా ఏగుతాయి అన్నీ. చూసారా, ఇప్పుడు ఒక్కొక్కటి దాంట్లో వేసేసి ఫ్రై చేసేసుకుందాం. వెంటనే గరిటె పెట్టకండి, కొంచెం ఏగినాక అప్పుడు గరిటె పెట్టండి. చూసారా, ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చినాక తీసేయండి. ఇలా వేసి గరిటె మీద దాన్ని ఒకసారి ఒత్తుకోవాలి, అప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ అంతా మనకి కిందకి దిగిపోతుంది. ఇలా ఒక చిల్లులు గరిటెలో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసేయండి, ఆయిల్ కిందకి వెళ్ళిపోతుంది. చూసారా, ఇలా ఒత్తుకోవాలి, అరిసెలు ఒత్తుతాం కదా మనం, అలా అన్నమాట. మరికొన్ని వేస్తున్నాను అప్పాలు. రెడీ అయిపోతున్నాయండి మన అప్పాలు. చూసారా, గోల్డ్ కలర్లో ఎగిపోయినాయి, పైన క్రిస్పీగా, లోన చక్కగా మెత్తగా అద్దిరిపోతాయి టేస్ట్ అయితే. చూసారా, ఇలా స్లోగా తిప్పేసుకోండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఫాస్ట్గా క్విక్గా అయిపోతాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా పైన ఇలా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఆయిల్ మొత్తం ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నదంతా కిందకి దిగిపోతుంది. ఇలా గేట్తో ప్రెస్ చేసేసుకుని ఇలా పక్కన వేరే చిల్లులు దాంట్లోకి తీసేసుకోండి, అప్పుడు ఆయిల్ కిందకు వచ్చేస్తుంది అనమాట. చక్కగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా, చూసారు కదా, మనకి అరిసెల్లాగానే ఇలా ఒత్తుకోండి. రెడీ అయిపోయినాయండి మన రవ్వ అప్పాలు. ఇప్పుడు శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవికి వీటిని నైవేద్యం కింద సమర్పించేసి పూజ చేసుకుందాం.
మనకి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం అన్నీ వస్తాయండి. ఇలా నైవేద్యం కింద సమర్పించుకుని పూజ చేసేసాను. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మా ఇంట్లో నైవేద్యం ఇది. మీరు కూడా చూస్తారని మీకు షేర్ చేశాను ఈ రవ్వ అప్పాలని. మీకు కూడా నచ్చింది కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. చాలా ఈజీ అండి, ఇది చాలా ఫాస్ట్గా అయిపోద్ది, నేను మీకు చెప్తున్నాను కదా. అలాగే రుచి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చూసారా, పైన క్రిస్పీగా, లోన ఇలా తుంపుతుంటే లోన మెత్తగా ఉన్నాయండి. చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా రవ్వ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో, ఈజీగా టేస్టీగా, మీకు కూడా నచ్చేసినాయి కదండి. ఈరోజు లక్ష్మీదేవికి రవ్వ అప్పాలు నైవేద్యంగా పెట్టి నేను కిచెన్లో పని ఉంటే వెళ్ళానండి. ఈ లోపు నేను వచ్చేటప్పటికి అప్పాలన్నీ మాయమైపోయినాయి. ఏంటప్పా మూవీస్లో చూపించినట్టు అమ్మవారు వచ్చి మొత్తం అన్నీ ఆరగించారేమో అనుకున్నాను. ఈ లోపు మా పిల్లలు చెప్పారు వాళ్ళు తినేసారంట, వాళ్ళకి బాగా నచ్చినాయి అంట. నేను అలా పని చేసుకుని వచ్చేలోపు మా పిల్లలు వాటిని ఆంపట్టు అనిపించారండి. చూసారు కదా, మీకే అర్థమైపోయింది కదా ఎంత టేస్టీగా ఉంటాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వండేసుకుని తినేసేసి నాకు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీకోసం మరిన్ని హెల్తీ టేస్టీ రెసిపీస్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.